మన ఆలోచన సాధన సంస్థ వ్యవస్థాపకుడు కట్టం నరసింహరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆనందం గారికి, అదేవిధంగా మన దాసరామ్ నాయక్ గారికి, ముఖ్యంగా దాసరామ్ నాయక్ గారికి నేను మొన్ననే మాట్లాడడం జరిగింది, నిన్న కూడా ఫోన్ చేశాను. సో మరి ఈ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి నిర్వహిస్తున్నటువంటి మహాధర్నాకు మీరు మద్దతు ఇచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారిని కోవడమైంది. అదేవిధంగా నరసింహరావు గారిని కూడా కోవడమైంది. సో ఈ మద్దతు కోరే క్రమంలో ఆయా సంస్థలను కలిసి వాళ్ళని మళ్ళీ రమ్మని ఇన్వైట్ చేస్తున్నాం. సో మరి వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు చామకూర రాజు గారికి, టీవీ గౌడ్ గారికి, గడ్డం నరసింహరావు గారికి, తర్వాత పూసా నరసింహ దేశ గారికి, దేవేందర్ గారు, అదేవిధంగా కుమార్ యాదవ్ గారు, గోర శ్యామ్ సుందర్, నితేష్ యాదవ్, ఈసీఎఫ్ మెంబర్స్, అదేవిధంగా దొంతులు లక్ష్మీనారాయణ గారు, మరి ఇంకా ఇతర పెద్దలు చాలా మంది ఉన్నారు. దొంత ఆనందం వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. చాలా మంది పెద్దలు చాలా విషయాలు ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు క్లారిఫికేషన్ కూడా మా రామకూర్ రాజు గారు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో నడుస్తున్నటువంటిది ఏంటంటే, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఎట్లా సాధిస్తామనేటువంటి అంశం పైన తెలంగాణలో ఒక యుద్ధం నడుస్తుంది. ఇవాళ నడుస్తున్నది మామూలు యుద్ధం కాదు. 42% సాధన అనేది కూడా అంత సింపుల్ ఇష్యూ కూడా కాదు. ఈ దేశంలో 92 తర్వాత ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ తర్వాత 8 రాష్ట్రాలలో 50% మించి రిజర్వేషన్ పెంచితే 8 రాష్ట్రాలలో ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు 94లో 9వ షెడ్యూల్ ద్వారా వాళ్ళ రిజర్వేషన్లు కాపాడుకోగలిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమం భారతదేశానికి ఒక దిక్సూచిగా మారబోతుంది. మనం 30 సంవత్సరాల తర్వాత తమిళనాడులో 94 అంటే ఇప్పుడు 20 దాదాపు 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాల తర్వాత మళ్ళా ఒకసారి రిజర్వేషన్ అంశం అనేదాన్ని మనం 9వ షెడ్యూల్ అంశంలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మరి నేను చాలా విషయాలు మాట్లాడింది, ఆ విషయాలకు ఎక్కువ కుదర్చుకోలేదు. బట్ ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నటువంటిది ఏంటంటే, మొన్న రాష్ట్ర ప్రభుత్వము 25 సెప్టెంబర్ రోజు జీవో ఇచ్చింది, 9 నంబర్ జీవో. ఈ 9 నంబర్ జీవో ఇచ్చి 44% రిజర్వేషన్ అని వాళ్ళు పెంచడం జరిగింది. సో అందుకొరకు ఇవాళ మేమేమంటున్నాం, 9వ నంబర్ జీవో కావాలన్నా 9వ షెడ్యూల్లో పెట్టాలన్నా ఏది ఇష్టం, ఈ రెండు మీద మాట్లాడమని చెప్తున్నాం ప్రజలు. అయితే వారు దాసరామ్ నాయక్ గారు మాట్లాడుతూ ఇవాళ తెలంగాణలో బీసీ సమాజం రెండుగా దిగి ఒకవైపు ముఖ్యంగా జేఏసీ అని, ఇంకోవైపు బీసీఐఎఫ్ అనే విషయం మాట్లాడింది. ఇంకా కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి, ఏమంటారు. బట్ థింగ్ ఏంటంటే, ఈ ఎప్పుడైతే వీళ్ళు జేఏసీ ఏర్పాటు చేసినారో అప్పుడు నన్ను కూడా రమ్మని అడగడం జరిగింది. నేను ఒకటే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది, మొదటి నుంచి మీరు జీవో కావాలన్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన జరిపి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ 42% రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో మార్చి 17 రోజు బిల్లు పెట్టారు. ఆ బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4, దాంట్లో మన ఉద్యోగాలలో, అదేవిధంగా విద్యలో 42% రిజర్వేషన్ ఇచ్చారు ఒక బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4 లోకల్ బాడీకి సంబంధించి 42% పెట్టింది. దాన్ని ఏం చేసిండ్రు, 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఇక్కడ గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపాలని చెప్పి ఆ బిల్లు పెట్టిండ్రు. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆమోదిస్తే ఏప్రిల్ 7 రోజు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతారు. ఏప్రిల్ 7 తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 5 సార్లు వాళ్ళు కొరీలు అడిగిండ్రు. ఆ కొరీస్ కూడా ఆన్సర్ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. లాస్ట్ కొరీ జూలై 21 రోజు ఇవ్వబడింది, జూలై 20. సో ఇది దాని ఎన్నుకున్న నేపథ్యం. కానీ ఇమ్మీడియట్గా ఒక వర్గం స్టార్ట్ అయింది. ఏమని, అసలు షెడ్యూల్ 9 అవసరం లేదు, జీవో ఇస్తే చాలు అని. అది మనం ఇమ్మీడియట్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17 రోజు బిల్స్ పాస్ చేసి కేంద్రానికి ఇంకా చేరుకోకుండా ఉందని ఇక్కడ జీవోలు కావాలని దీని వెనుక ఉన్న రాజకీయం ఏంటి? అదే మీ బీసీలకు రిజర్వేషన్లు కావాలనుకుంటున్నా
దేశంలో ఎక్కడైనా జీవోల ద్వారా యాక్ట్ల ద్వారా 92 తర్వాత 50% రిజర్వేషన్లు ఎక్కడైనా అమలు అని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కూడా చాలా మంది విమర్శించారు. అసలు 9వ షెడ్యూల్ ఏంటి, ఈ 9వ షెడ్యూల్లో పెడితే రాజ్యాంగ రక్షణ పూర్తిగా వస్తుందని నమ్మకం ఏంటి, 9వ షెడ్యూల్ కూడా రివ్యూ చేస్తుంది కదా 2007 జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు అనే విమర్శలు వచ్చినాయి. దానికి కూడా మేము మళ్ళీ సమాధానం యాక్చువల్గా ఏంటంటే ఏప్రిల్ 5 రోజు కిషన్ అని చెప్పి రాజ్యసభ సభ్యుడు తమిళనాడు మొన్న సుప్రీంకోర్టు ఆయన సీనియర్ అడ్వకేట్ తమిళనాడుకు సంబంధించిన బిల్లులు గవర్నర్ పాస్ చేయకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసి 3 నెలల గవర్నర్ అయినా సరే రాష్ట్రపతి అయినా సరే 3 నెలల అది క్లియర్ చేయాలని చెప్పి జడ్జిమెంట్ ఇప్పించినటువంటి అడ్వకేట్ అతన్ని ఇక్కడ పిలిపించి ఏప్రిల్ 5 రోజు ఇదే మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆ రోజు జగజ్జీవన్ గారు జయంతి అందుకనే బాబు ఆ రోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన ద్వారా ఒక లెక్చర్ ఇప్పించడం జరిగింది. సో ఆయన స్పష్టంగా అదే రోజు చెప్పింది, మీకు 9th షెడ్యూల్ తప్ప ఇంకా ఏ మార్గంలో వచ్చినా ఈ దేశంలో మీరు రిజర్వేషన్లు రక్షించుకోలేదు. సో అదొక అంశం. సో మేము మొదటి నుంచి కూడా 9th షెడ్యూల్ తప్ప ఇంకొకటి రాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది ఏంటంటే జీవోలు యాక్ట్లను కూడా మాట్లాడి వాళ్ళు ఏం చేసిందంటే గతంలో కూడా ఇదే పని చేసింది. మీకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 86లో 1986లో అప్పుడు మురళీధరరావు కమిషన్ రికమెండేషన్ మీద ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ జీవో ఇచ్చారు 86 ఆగస్టు ఇస్తే అప్పుడు ఇట్లనే సమాజంలో కొట్లాడడం జరిగినాయి. లాస్ట్కు హైకోర్టు వితిన్ 2 months మీద కొట్టేసిన తర్వాత 50% మించకూడదనే ఉద్దేశంతో అప్పటికి ఇందిరా సహాని జడ్జిమెంట్ లేదు. బట్ అంతకుముందు మన మైసూర్ స్టేట్ కేసు ఉంది, ఎంబీ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అని, అది 1961లో జడ్జిమెంట్ ఇచ్చారు ఆ సుప్రీంకోర్టు. ఆ జడ్జిమెంట్లోనే 50% సీలింగ్ అనేది పెట్టింది. అదే దాన్ని ఇందిరా సహాని కేసులో రీట్రీట్ చేసింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటి బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి అనంతరామన్ కమిషన్ కూడా అప్పట్లో ఎస్సీలకు 15, ఎస్టీకి 5, బీసీలకు 30%, 50% ఇవ్వాలని ఆయన రికమెండేషన్ ఇస్తే బీసీలకు 25% వాళ్ళు అమలు చేశారు. ఎస్సీ ఎస్టీలకు 15 మొత్తం కలిపి 45% రిజర్వేషన్ అమలు. సో అదే దానికి కూడా బ్యాక్గ్రౌండ్. సరే, ఇప్పుడు మేము మొదటి నుంచి ఎప్పుడైతే చెప్తున్నామో 9th షెడ్యూల్ దాని గురించి వీళ్ళు నన్ను పిలిచి రమ్మన్నప్పుడు నేను అదే చెప్తున్నాను. మొదటి నుంచి మేము 9th షెడ్యూల్ ఉద్యమం చేస్తున్నాం, మీరేమో జీవోలు ఉన్నారు, మరి మీకు మాకు ఎట్లా పడుతుంది? రెండోది, ఇవాళ మీరు పొలిటికల్ పార్టీలో ఉన్నారు. మీరు ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నారో ఆ పొలిటికల్ పార్టీ ఇవాళ కేంద్రంలో మాకు మోకాలటువంటి రిజర్వేషన్ రాకుండా మరి మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళతో ఒప్పించలేకపోయండి, లేదా రాజీనామా చేసి బయటకు రండి, అప్పుడు బీసీ ఉద్యమం పట్టండి, అప్పుడు కదా మీరు అదేం చేయకుండా వచ్చేసి ఇక్కడ బీసీ ఉద్యమం మనం ఇద్దాము, బంద్ కాలిద్దాము, బంద్ చేద్దాము, చేసి బంద్ కొరకు పెట్టినామని ఎందుకు అసలు ఈ బంద్ ఎందుకు? ఈ బంద్ ఎవరి మీద పెట్టిండు, ఏ ఎజెండా మీద పెట్టిండు? సో నేనన్నా ఇట్లాంటి దాంట్లో మీకు ధైర్యం మాది మేము ఉంటాం, మా పని మేము ఉన్నది ఇక్కడ మీరు పదులా నుంచి ఉద్యమం కాలేదు. ఆఫర్స్ వచ్చిన ఇక్కడ మన చాపూర్ రాజు వివరణ కూడా జరిగింది. సో మేము చెప్పేది ఒకటే, మేము వచ్చినాం ఒకటే ఒక పనికి, నేను కావచ్చు, ఈశ్వరయ్య కావచ్చు, విశారదం కావచ్చు, మా బాలయ్య గౌడ్ కావచ్చు, మేమంతా కూడా చిత్తశుద్ధితో 100% కమిట్మెంట్తో బీసీల కొరకు మేము పోరాటం జరిగింది. సో మేము మొదటి నుంచి చెప్తున్నాం ఏంటంటే ఇప్పుడు మేము లేకపోతే ఈ జీవో ఇష్యూ కొట్టేసింది కాబట్టి ఇక సుప్రీంకోర్టులో కూడా కొట్టేసింది కదా, మనం ఏం చేయలేము. 42% మేము అధికారంగా పార్టీ పరంగా ఇస్తాం, ఎన్నికలకు పోదాం అనేటువంటి వాతావరణం జరిగింది అని మేము గట్టిగా 9th షెడ్యూల్ ఉద్యమం మీద పట్టుకుని ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో 9వ షెడ్యూల్ గురించి అందరూ మాట్లాడారు. సో ఇది ఇవాళ జరిగినటువంటి పరిణామం. సో మొదటి నుంచి సరే బీసీ భావజాల వ్యాప్తి ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ బీసీ భావజాల వ్యాప్తి జరిగింది కాబట్టి మన బంద్ కూడా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని సక్సెస్. అయితే మన జరిగిన బంద్ ఎవరి మీద జరిగింది, ఎందుకు జరిగింది, ఏం సాధించాలి, ఎవరి మీద జరిగింది? ఎవడైతే మనకు మోకాలంటే పెట్టిందో వాడే వచ్చి ఇందులో పాల్గొని బంద్ సక్సెస్ చేయండి అంటే మరి అందరూ శాఖారులే, మరి రోజుల ముందు మనమైంది. ఇప్పుడు అదే కదా జరిగింది. మీరే అడ్డుకుంటారు లోక్సభలో,
మేము కేంద్రంలో మేము చేయమని చెప్తారు. ఇక్కడ ఉన్న కేంద్ర సహాయ మంత్రి కూడా మేము అసలు ముస్లింలు ఉన్నారు కాబట్టి ఇందులో మేము రిజర్వేషన్ దీనికి అస్సలే ఒప్పుకోము. సరే, దీని గురించి నేను సెకండ్ స్టేజ్. ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ ఏంటంటే బిల్లులు పాస్ చేసింది, కేంద్రానికి పంపించేసింది, చేతులు దులిపేసుకుంది. మాతో ఇంకా కాదు, ఏమనుంటే బీజేపీ కాంగ్రెస్ సెంటర్లో ఉండే బీజేపీ గవర్నమెంట్ చేయాలి, లేకపోతే మాకు సంబంధం లేదు. ఏదో మళ్ళీ ప్రజల ప్రెషర్ పట్టుకోలేక ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. ఇవాళ తమిళనాడులో ఏం చేసింది? ఇదే జయలలిత గారు ఉన్నప్పుడు 94లో ఆమె 9వ షెడ్యూల్లో చేర్పించాలని తమిళనాడులో యాక్ట్ చేసి మనలాగానే ఇట్లా కేంద్రానికి పంపించిన చేతులు చూపుకొని కూర్చోండి. అక్కడ ఆమె అఖిల పక్షాలంటే అన్ని పొలిటికల్ పార్టీని పిలిచి దాదాపు 6 సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి పివి నరసింహారావు ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టించి, ఆ రోజు ఆమె బ్రాహ్మణే, పివి నరసింహారావు బ్రాహ్మణే. దాని మీద సంతకం పెట్టిన రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు కూడా బ్రాహ్మణే. శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రం సంతకం పెట్టి మీరు మా ఉద్యోగాలు అయితే తీసుకెళ్లారు కానీ బ్రాహ్మణుల బ్రెయిన్ తీసుకెళ్లారు అని చెప్పి తీసుకెళ్లలేదు అని ఆయన సంతకం పెట్టి రాస్తే విపి సింగ్ గారు ఏమన్నారంటే, దాని తర్వాత కామెంట్ ఏం చేశాడంటే, మీ బ్రాహ్మణుల బ్రెయిన్ మాకు అవసరం లేదని చెప్పారు. మరి సో అది రికార్డు మీద ఉంది, నేను ఏదో ఊరికి చెప్పడం, అది జరిగినటువంటి వాస్తవం. సో ఇవాళ తమిళనాడు మోడల్ లాగా మనకు చెయ్యండి అని మేము మొదటి నుంచి పోరాడుతున్నాం. మీరు అఖిల పక్షాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేయండి, వాళ్ళ డౌట్స్ ఏదో క్లారిఫై చేయండి, అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఢిల్లీకి తీసుకెళ్ళి మీరు మాట్లాడండి. వీళ్ళు ఏమంటున్నారు? అఖిల పక్ష సమావేశం ఎందుకు పెట్టాలి? వాళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది కదా, సరిపోతుంది. అసెంబ్లీలో అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ డౌట్స్ అన్ని నువ్వు క్లారిఫై చేసినావా? అసెంబ్లీలో నీకు బీఎస్పీ ఉందా, సిపిఎం ఉందా? వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు కదా పార్లమెంట్ లోక్సభలో, వాళ్ళు అక్కడ కదా మాట్లాడాలి, వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయాలి, వాళ్ళందరినీ తీసుకుపోవాలంటే వీళ్ళు పెట్టారు. కానీ కాళేశ్వరం మీద రిపోర్ట్ రాగానే వారం రోజులలో అఖిల పక్ష సమావేశం అంటే వాళ్ళు రాజకీయంగా అనుకుంటే పెద్దలేదు. ఇక ఢిల్లీకి అయితే మేము 5 సార్లు అడిగినాం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యేది, నిజమే. మరి ఇవ్వకపోతే నువ్వేం చేసినావు? నీ రాహుల్ గాంధీ మీద కేసు పెట్టిందని బీజేపీ వాళ్ళు ఇమీడియట్ కేసు పెడితే ఇక్కడ తెలంగాణ బాధ ఇస్తుంది, తెలంగాణ బంద్ అయింది కదా. మరి మన మా బీజేపీ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము బీసీ బిల్లులను అడ్డుకుంటుందని బీజేపీని దోషిగా నిలబెట్టి ఎందుకు బంద్ కాకపోతే అంటే మీరు వాళ్ళు కుమ్ముకాయ ఉన్నారా? మరి లేకపోతే ఆయన తింటాడు, ఈయన తింటాడు, మళ్ళా బంధులోనేమో అందరూ పాల్గొంటారు. బీజేపీ నిలబడుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఎందుకు బంధులో పాల్గొన్నారు? దేని కొట్టు బంధులో పాల్గొన్నారు? అనుకున్నాను ఏమున్నది వాళ్ళ దగ్గర? సరే, కాంగ్రెస్ అంటే ఏదో మేము కులగడ్డ చేసిన బిల్లులు పంపినాం, కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి మేము పాల్గొన్నాం అంటారు. వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు కూడా బంధులో సక్సెస్ పాల్గొనాలి, అందరూ పాల్గొనాలి. ఇవాళ మేము అందుకే ఏమంటున్నామంటే, కాంగ్రెస్ అనేది ఒక మోసపూరితమైన వైద్యం, బీజేపీ అనేది కుట్రపూరితమైన వైద్యం, బీఆర్ఎస్ అనేది వంచన చేసే వైద్యం. ఈ 3 పార్టీలు బీసీలను కంప్లీట్ గా అనగదొక్కడానికి నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ. ఇక బీజేపీకి వద్దాం. నేను చెప్పినప్పుడు కాంగ్రెస్ వీళ్ళు అక్కడ అఖిల పక్షం తీసుకెళ్లారు, అదేవిధంగా బీజేపీని ఒక దోషిగా చూపించడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళు అగ్రనాయకుడు వచ్చేసి జిల్లాలో సామాజిక న్యాయం అని మాట్లాడతారు. అసెంబ్లీ మన లోక్సభలో శీతాకాల సమావేశాలు జరిగితే ఒక 2 నిమిషాలు బీసీల గురించి మాట్లాడి ఓపిక తీరికాయని. మరి చిత్తశుద్ధి ఎంతవరకు మనం నమ్మాలి? సరే, అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీకి వచ్చేస్తే వాళ్ళు ఏమంటారు? మొట్టమొదట ఢిల్లీ అందులో ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి మేము ఇవ్వం, 10% ముస్లింలకు పోతుంది అనేది ఒక తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. వాస్తవానికి 2 బిల్లులలో కూడా 44% అనేది గంప ఉత్తరించింది, కానీ ఎక్కడ కూడా బీసీలో 10% అన్నవాడు రాయలేదు. దీనికి మేమేం చెప్తున్నామంటే, ముస్లింలు అనేవాళ్ళు 1971 నుంచి తెలంగాణలో బీసీ లిస్టులో ఉన్నారు. బీసీల లిస్టులు ఏమేమి ఉన్నాయి?
బీసీఏలో 2 కులాలు ఉన్నాయి, అంతకుముందు ఇప్పుడు ఒకటి ఉంది మైతర్ కులం, అదేవిధంగా పబ్బి. బీసీబీలో వచ్చేస్తే 4 కులాలు ఉన్నాయి, దూదేకుల, పింజారి, లదాఫీ, ఇంకో క్యాస్ట్ 4. ఇలా మొత్తం జనాభా కలిస్తే 6 లక్షలు తెలంగాణ. ఇక ఫకీరులను తీసుకొచ్చేసి ఇందులో బీసీలో పెట్టారు. తర్వాత ఇవాళ బీసీఈ అనేది 2007లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు బీసీఈలో కలిపి 4% రిజర్వేషన్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఎడ్జ్ ఉంది మనకి, ఎందుకంటే 40% ఈ రాష్ట్రంలో అమలైంది. 50% సీలింగ్ ఉన్నప్పటికీ కూడా ఆధిపత్య కులాలు 50% అమలు చేయలేదు, 45 అమలు చేసింది. కాబట్టి ఆ 4%ని 2007లో బీసీఈ ముస్లింలుగా ఇచ్చింది. ఇస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కొట్టేసింది. 2010లో కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ పోతే సుప్రీంకోర్టు ఏమన్నది, హైకోర్టు ఆర్డర్ను కొట్టేయాలి, హైకోర్టు ఆర్డర్ మీద స్టే చేయలేదు. కానీ ఏమన్నది, 4% మీద మీరు టెంపరీగా కంటిన్యూ చేసుకోండి, ఇది ఫైనల్గా డిసైడ్ అయ్యే వరకు అంది. ఈ రోజు వరకు ఫైనల్గా డిసైడ్ అయింది. మేమేమంటున్నాం, మేమేమన్నా ముస్లింలను ఆధారంగా కలిపి రిజర్వేషన్ మీకు ఇష్టం లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కంటే దాన్ని తాడోపేడు చేర్చండి. మాకు అవసరమా? తాడోపేడు మీరు అధ్యక్షులు కానీ ఇక్కడ వచ్చేసి ముస్లింలకు 10% పోతుంది, 10% పోతుంది. ఎవరిస్తున్నారు 10%? ఆ 42%లో వాళ్ళకి క్లాసిఫికేషనే లేదు కదా. ఒకవేళ ఇచ్చిన ముస్లింలకు ఒకవేళ 42% సక్సెస్ అయిందనుకుంటే కూడా 4%కు మించిపోదు. ఎందుకంటే ఇవాళ 4% ఇవాళ అనుభవిస్తున్నారు. ఒకవేళ అది చేసినా కానీ 42%లో కూడా 4% కంటే ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అది టెంపరీగా కంటిన్యూ ఉంది. కాబట్టి 4% దాటానికి వీల్లేదు. ఇన్ దట్ మ్యాటర్ ఇస్ ఫైనల్లీ డిసైడ్. కాబట్టి నీకు ఎట్లా చేసినా మాకు నష్టమే లేదు. మీరు ఏమి చేయకుండా ఒక తప్పుడు ప్రచారాన్ని పెట్టి ముస్లింలు ఉన్నారు దాన్ని జనాల మైండ్ పాడు చేస్తుంది. సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే చాలు అదే. ఎంత అబద్ధ ప్రచారాలు అంటే అంత అబద్ధ ప్రచారాలు చేస్తుంది, జనాల మైండ్ పాడు. ఒకటి ఇవాళ ముస్లింలు ఉన్నారని మీరు అంటున్నారు. ఇవాళ మండల కమిషన్ 52% బీసీ రిజర్వేషన్ అంటే బీసీ పాపులేషన్ ఇండియాలో చెప్పింది. ఆ 52%లో ముస్లింలు ఎంత? 8.4%. 43.7 మాత్రమే బీసీ, హిందూ బీసీ. మిగతా 8.4 నాన్ హిందూ బీసీ అంటే ముస్లింస్ ఉన్నారు, కొత్త క్రిస్టియన్స్. ఒకటి. మూడో అంశం ఏంటంటే ఈ దేశంలో మీరు గుజరాత్లో కానీ బీహార్లో కానీ గుజరాత్లో కానీ బీహార్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, యూపీలో కావచ్చు, వీళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఎక్సెప్ట్ బీహార్, అందులో ముస్లింలు బీసీలలో లేరా? మరి అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కొత్తగా ఉన్నట్టు దీన్ని గోల పెట్టడం ఒకటి. ఇంకా దానికి ఏం చెప్తారంటే వీళ్ళు బీసీలు అన్ని రాష్ట్రాలలో అన్ని గ్రూప్లో ఉన్నారు, ఇక్కడ సెపరేట్ రిలీజియస్ బేసిస్ మీద ఈ గ్రూప్ చేసిందని. కరెక్టే, రిలీజియస్ బేసిస్ మీద ఈ గ్రూప్ చేసిండు, హైకోర్టు కొట్టేసింది, మరి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మీరు ఎందుకు ఇంప్లీట్ అయితే లేదు? మీరు ఒక పిటిషన్ వేయండి, దాన్ని ఏదో తాడపేట తెలుసుకొని ఎంత 1-2 months తెలిపోతుంది. మీరు ఎంఆర్పిఎస్ దాంట్లో వేయలేరా పిటిషన్? ఎంఆర్పిఎస్ కూడా అట్లాగే 10 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంటే మందకృష్ణ మాదిగా పబ్లిక్ ప్రెషర్ బిల్డప్ చేస్తే మీరు పిటిషన్ వేస్తే అఫిడవిట్ వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మరి దీంట్లో ఎందుకు లేదు? అంటే పబ్లిక్ ప్రెషర్ లేదు ఇక్కడ. అందుకనే ఆ ప్రెషర్ బిల్డప్ చేయడానికి మనకి ప్రయత్నం చేస్తాం. మందకృష్ణ మాదిగా ఎట్లా సక్సెస్ అయింది? 10 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు లా చేసుకుంది. బట్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఆయన ప్రెషర్ టాక్టిక్స్, ఆయన స్ట్రాటజీతో రూలింగ్ పార్టీ మీద ప్రెషర్ పెట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు సంస్థ. సో ఇవాళ బీసీలలో చైతన్యం రావాలి. అదేవిధంగా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది, ఇంతకుముందు మాట్లాడింది చాలా మంది. ఎన్ని రోజులలో తెచ్చిందండి? ఏం మాట్లాడితే ఏమంటారంటే మేము అక్కడ మేజర్ సిన్హా కమిషన్ అని ఒక కమిషన్ 2005లో మన్మోహన్ సింగ్ చేసిండు, ఆయన 2005 చేసింది కరెక్టే. 2010లో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కరెక్టే. 2019లో వీళ్ళు దుమ్ము దులిపింది కరెక్టే. వారం రోజులలో వీళ్ళు తెచ్చింది కరెక్టే. అసలు యాక్చువల్గా మన్మోహన్ ఎవరైతే కమిషన్ ఇచ్చిండో మేజర్ సిన్హా, ఆయన 10% రిజర్వేషన్ ఇవ్వని ఎక్కడ రాయాలి? ఆయన రికమెండేషన్ వీళ్ళు ఊరికనే పుట్టించుంటారు. దాంట్లో ఆర్థిక పరమైన సామాజిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వమన్నాడు కానీ అంటే
యాక్టివిటీస్ తీసుకోమన్నాడు, కానీ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల గురించి ఆయన చెప్పలేదు. దాన్ని తీసి ఆయన చెప్పిండు అదొక తప్పుడు ప్రచారం చేసిండు. నేను కూడా కొద్ది రోజులు నమ్మిన నిజమేమో. మధ్య ఒక 4-5 నెలల కిందట అది ఏంది, ఆ రిపోర్ట్ ఏంది, దాని స్టోరీ ఏందని మొత్తం తీసి 200 పేజీల రిపోర్ట్ ఏదో ఉంది. మొత్తం వాడు చూసిన ఎక్కడ ఒక పదం లేదు ఇలా 10% ఈడబ్ల్యూఎస్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేసారు, చట్టం చేసేటప్పుడు అంతకుముందే సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సహాని కేసులో పివి నరసింహరావు గారు 91లో ఒక జీవో ఇచ్చింది. ఏది ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇచ్చింది. ఈయన వీకర్ సెక్షన్ ఇచ్చిన బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇస్తే ఆ జీవోను ఇందిరా సహాని కేసులో మండల్ కమిషన్ రిపోర్ట్ వెరిఫై చేసిన ఏదైతే ధర్మాసనం ఉందో దాంట్లో 9 మంది జడ్జిలు దాన్ని స్టడీ చేసి 9 మందిలో 8 మంది కొట్టేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో లేవు. అయితే 103వ రాజ్యాంగ సవరణ చేసి 15(6), 16(6) పెట్టి వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా సీనియర్ జడ్జిలు 2 కొట్టేసింది. 5 జడ్జిలలో 2 కొట్టేసింది. రవీంద్ర భట్ ఇంకొక 5. జూనియర్ జడ్జిలు 3 చెప్తే దాన్ని ఓకే చేసుకొని మళ్ళా రివ్యూ పిటిషన్ బిల్ చేసి మళ్ళా రివ్యూ పిటిషన్ కొట్టేయించుకొని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. ఏ భారతదేశంలో ఏ కోర్టు కూడా ఈడబ్ల్యూఎస్ స్టే చేయలేదు. అది ఇందిరా సహాని కేసు ఇస్తే అప్పుడు బీపీ సింగ్ గారు ఇవ్వగానే ఆగస్టు 5 జీవో ఇచ్చిండు 1990. ఇమీడియట్గా సుప్రీంకోర్టు స్టే 1990 నుంచి మళ్ళీ 92 2 సంవత్సరాలు. అది కేవలం ఉద్యోగాలలో విద్యలకు సంబంధించి మళ్ళీ 2006లో మన్మోహన్ సింగ్ ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఆయన రిజర్వేషన్ ఇచ్చి కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి కానీ ఐఐఎం కానీ ఎయిమ్స్ కానీ దానికి మళ్ళీ ఇమీడియట్గా సుప్రీంకోర్టు స్టే మళ్ళీ 2 సంవత్సరాలు అయితే కానీ సుప్రీంకోర్టు స్టేల నుంచి విముక్తి కాదు. 2008 నుంచి అమలు. కేంద్ర ఉద్యోగాలలోనేమో 45 సంవత్సరాలు పట్టింది ఉద్యోగాలు రావడానికి తీసుకెళ్ళి. ఇక విద్యా సంస్థలలో 60 సంవత్సరాలు పట్టింది. మరి బీసీలు ఎట్లా డెవలప్ అవుతారండి దేశంలో? అప్పుడేమో ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. 93 వరకు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. లక్షల ఉద్యోగాలలో బీసీలకు స్థానం లేదు. 90లో ఎప్పుడైతే బీపీ సింగ్ గారు ఈ రిపోర్టు పార్లమెంట్లో పెట్టినప్పుడు కేంద్ర ఉద్యోగాలు 40 లక్షలు. ఆ 40 లక్షల ఉద్యోగాలలో బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తీస్తే 4% అది పరిస్థితి. ఈ రోజు కూడా కేంద్ర ఉద్యోగాలలో సి కేటగిరీ, డి కేటగిరీ ఉద్యోగాల్లో 23% ఉంటే ఈరోజు 30 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు పడిపోయింది. ఎందుకంటే అంత ప్రైవేటైజేషన్ అయింది. సో దాంట్లో కూడా 23% సి కేటగిరీ, డి కేటగిరీ. ఏ కేటగిరీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు. ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాలు 14-16%. ఇవాళ లెక్క. ఈ రోజు కూడా 27% లేదు. మరి బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఎవరు చెప్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే ఇది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. ఎందుకంటే ఇంత ఎస్సీ, ఎస్టీ, బీసీ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఇంకోటి లేదు. ఈ రాష్ట్రంలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. మీరు వేరే ఎక్కడ కూడా లేదు. తమిళనాడులో కూడా లేదు, కర్ణాటక లేదు, మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. ఇక్కడ 90% పాపులేషన్ ఉన్న రాష్ట్రం ఇది. ఇందులో ఎస్సీ, ఎస్టీల కంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ద్వారా వాళ్ళకి వస్తుంది. ఏమి లేని 10% లేని ఓసీలకు కూడా 10% వస్తుంది. మరి 60% ఉన్న బీసీలకు 29% పెట్టిందండి. మనం అడుగుతున్నామా? ఎస్సీలకు 15% ఇస్తున్నాం. సరే వాళ్ళ జనాభా 18% ఉంది, 5 అనుకున్నాం. దాన్ని మార్చలేదు. ఎందుకంటే 2001 జనాభా ఎస్సీ జనాభా మీద రిజర్వేషన్ ఇస్తున్నాం. 2011లో సెన్సస్ అయింది, కానీ మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఎస్సీ జరగలేదని మళ్ళీ వాళ్ళకి పక్కన పెట్టి 2001 సెన్సస్ మీద 15% మీద ఇస్తున్నాం. ఎస్టీలకు కూడా మధ్యలో కొంత బెంచులు 10% మళ్ళీ హైకోర్టు రేకులేసింది. సో అది జరుగుతున్నటువంటి అంశం ఇక్కడ. సో వాళ్ళకి జనాభా దామాష ప్రకారం దగ్గర వస్తుంది. ఈడబ్ల్యూఎస్ కింద కూడా 10% లేని ఓసీలకు 10% ఇస్తున్నాం. మరి 61% ఉన్న బీసీలకు 29% పెట్టిస్తుంది. అంటే మన దగ్గర మనం ప్రశ్నిస్తలేము. ఎవరు క్వశ్చన్ చేస్తలేడు కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వాలు తీసుకుంటాం.
మొన్న గ్రూప్ 1 జరిగింది 570 పోస్టులు. ఎన్ని పోస్టులు వచ్చినాయండి ఓసీలకు? వాళ్ళు ఉన్నారు 10%, 57 పోస్టులు, 172 పోస్టులు వచ్చింది. దాదాపు సంఖ్యలు కొద్దిగా అటు ఇటు వచ్చింది, 3 ఇంతలు వచ్చింది. ఎవరి పోస్టులు ఎవరు తీసుకుంటున్నారు? సో మనం ప్రశ్నిస్తలేదు. తెలంగాణలో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, తెలంగాణ పేరు మీద, తెలంగాణ గడ్డ మీద అనేక ఉద్యమాలు జరిగినాయి. సాయుధ పోరాటం 4,000 మంది చనిపోయి మళ్ళా రెడ్డిల చేతికి రాజ్యం ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణలో మలిదశ తెలంగాణ ఉద్యమాలు జరిగి మళ్ళా వాళ్ళకి ఇచ్చింది. నక్సలైట్ ఉద్యమాలు జరిపి అట్లా ప్రాణాలు పోయింది. అసలు ఎప్పుడు చూసినా ప్రాణాలు పోయేదంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలే ఉంటాయి. పదవులలో అధికారంలో కురికేదంతా వాళ్ళు. మరి ఎందుకు మనం ఉద్యమాలు మన కొరకు మనకి చేయలేకపోతున్నాం? ఎవరి కొరకు ఉద్యమాలు చేస్తాం, మన కొరకు ఎందుకు? సో మొన్న ఏదో బంద్ కాలేజీల్లో అందరూ కూడా పాల్గొన్నాం, సక్సెస్ చేసినాం. దీని తర్వాత ఏంటి మరి కాదు అంటే మళ్ళీ దీన్ని గొడవ పెడతారు. అయినా మరి మన బంద్ కాలేజీలో ఉండాలి కదా, మన ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలి, ఏం కదా అనేది. ఇప్పుడు బంద్ అయిపోయింది, 18వ తారీఖు అయిపోయింది, వాళ్ళు 22వ తారీఖు వచ్చినాం. ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు, కార్యాచరణ ఉండాలా? మొత్తం ఇవాళ ప్రజలను అయితే మనం నిద్ర లేపినాం. ఆ లేపినటువంటి ఆ చైతన్య శక్తిని వాడుకోవాలి కదా, వదిలేస్తామా? సో ఇవాళ మేము అందుకే వచ్చినాం ఏంటంటే, మేము ఇవాళకు వ్యతిరేకం కాదు, మేము చెప్తున్నది ఒకటి, మాకు 9వ షెడ్యూల్లో రావాలి ఒకటి. అదేవిధంగా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మాకు ఏమి ఇస్తామన్నారో అది మేము రాష్ట్ర డిమాండ్లో కూడా అన్నాం. మేము సింపుల్గా లెక్క చెప్తా, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాకముందు వాళ్ళు బీసీ కార్పొరేషన్లలో డబ్బు పుష్కలంగా ఉండేది. ఎప్పుడు చూసినా కార్పొరేషన్లలో కాసుల గలగలు. తెలంగాణ వచ్చేసి 2014లో ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆయన ఏం చేసిండు, ఇంకో కొన్ని కుల సంఘాలు చేసిండు, కార్పొరేషన్ మొత్తం కలిపి 13 కార్పొరేషన్లు చేసి అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ ఒకటి చేసి దానికి 2007 నుంచి 2014 వరకు 3,850 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత అంటే 18,50,00,000 ఖర్చు. ఈ మొత్తం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఈ దేశంలో 77 ఏళ్ల నుంచి ఇలాంటి లబ్ధి పొందినటువంటి కులాలకి వాళ్ళకి 18 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా 8 సంవత్సరాలు. ఆయన క్యాంపస్ లో రోజు బిస్కెట్లు ఛాయలు తింటారు, దానికైతే నెలకు 18 కోట్లు. అంతకంటే అధ్వానం ఇది. మరి రోజు వాళ్ళ ఇంట వచ్చేటోడికి భోజనం, కొట్టోడికి భోజనం, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల సొమ్మే కదా. మరి వీళ్ళకి 18 కోట్లు 8 ఏళ్ళు ఖర్చు పెట్టిన మహానుభావులు మన పాలకులు. అందుకే సామాజిక తెలంగాణ అనే విషయం ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఇందులో కూడా నేను రేవంత్ రెడ్డి గారు వలీం మిషన్లు, కామారెడ్డి మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతాం బీసీలో. ఈయన వచ్చినాక 9 కార్పొరేషన్లు కొత్తగా చేశారు. మొత్తం 22 కార్పొరేషన్లు బీసీలే. ఖర్చు ఎంత పెట్టేందుకు మొన్న 9,200 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 2,100 కోట్లు. అంతకుముందన్న కేసీఆర్ పీరియడ్లో 3,000 కోట్లు జరిగింది. ఈ రోజు ఇంకా 2,500 కోట్లు తగ్గించింది. ఎందుకంటే ఇందులో మేజర్ ఖర్చు దేనికి పోతుందంటే హాస్టల్స్కి పోతుంది, హాస్టల్ మెయింటెనెన్స్. కార్పొరేషన్లకు ఈయన రూపాయి ఇవ్వలేదు, అయినా రూపాయి వెళ్ళి ఈయన కూడా అతని కంటే గనుడు ఆ చట్టం వల్ల టీకం కూడా ఇవ్వదు. బీసీలందరూ సంతోషంగా ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు ప్రశ్నించిందంటే ఎప్పుడు సంఘం ప్రశ్నించింది, ఎవరు ధర్నా చేస్తున్నా అడగాన్ని ఎవడని అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చు పెట్టిండు రాగానే ఫస్ట్ ఇయర్లో 9,200 కోట్లు రిలీజ్ చేసింది. ఎప్పుడో కాళేశ్వరం కొరకు 2013లో చేసి జరిగిన పనుల డబ్బులు కూడా ఇచ్చింది. ఎందుకంటే కాంట్రాక్టర్ మా బీసీ సంఘాలకు కార్పొరేషన్లు 23 కార్పొరేషన్లు పెట్టి 23 కార్పొరేషన్లు పూడుతున్నారు. మరి ఇక్కడ సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం. దీనికంటే డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేనటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. 70 కార్పొరేషన్లు ఇచ్చి నువ్వు 40 కార్పొరేషన్లు కులం
వాళ్ళందరూ హ్యాపీ, అంతే కదా. ఇది జరుగుతున్న వాస్తవం. దీని గురించి కొంత ప్రజలకు తెలియాలి కాబట్టి మేము ఏంటంటే 9వ షెడ్యూల్ ద్వారా మాత్రమే 42% రిజర్వేషన్ సాధ్యమవుతుందని చెప్పడానికి 24వ తారీఖు రోజు మేము ఒక మహాధర్నా నిర్వహించి ఆ తర్వాత మేము కార్యాచరణ ప్రకటించబోతున్నాం. జిల్లా టూర్లు ఉంటాయి, తర్వాత హైదరాబాద్ టూర్ ఉంటుంది, అంటే హైదరాబాద్లో కూడా మహాధర్నా ఉంటుంది. తర్వాత మనకు వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నాయి డిసెంబర్లో. ఈ శీతాకాల సమావేశాల్లోనైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ 9వ షెడ్యూల్ అంశం అనేది లేవనెత్తి పార్లమెంట్ను స్తంభింపజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా బీజేపీని కూడా ఈసారిగిన మీరు 9వ షెడ్యూల్ పైన మీరు మాట్లాడకపోతే తెలంగాణలో మీకు ఏ గతి పట్టబోతుందో అనే విషయం కూడా ప్రజలకు చైతన్యం ఉంటుంది. అంతేగాని దీన్ని బదిలేసే ప్రసక్తే లేదు. చాలా మంది ఏమనుకున్నారంటే గతంలో ఇట్లా చాలా జరిగినాయి, పోయినాయి, కోట్లు కొట్టేసినాయి, మిగతా రాష్ట్రాల్లో కూడా చల్లబడిపోయింది ఉద్యమాలు అని అనుకుంటుంది. కాదు, ఇక్కడ మనం ఎన్నుకున్న తోవ డిఫరెంట్. ఏ యాప్లో లేకపోతే ఏ జీవోలో అయితే నిజమే కోట్లు కొట్టేస్తే మళ్ళీ మనం ఇంటికి వచ్చి పడుకోవాలి. కానీ మనం పోతుంది 9వ షెడ్యూల్ మార్గం. ఇది సాధిద్దామా లేదా బదిలిద్దామా? అది. సో మనం ఇప్పుడు రాకపోతే మరోసారి కూడా రాదని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు చైతన్యవంతమైన తెలంగాణలో ఉన్నాయి, ఇప్పుడు సాధ్యం కాకపోతే మరెప్పుడు సాధ్యమైంది? ఏం నువ్వు ఈడబ్ల్యూఎస్ వారం రోజులు తెచ్చుకోగలిగిన వాడికి పాస్ చేయించుకున్నాను, మా దానికి ఎందుకు పట్టం వస్తుంది? మా దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి? ఎవడో ముస్లిం సాగు చెప్పి మాకెందుకు దీన్ని తీసేస్తాం? మేమేమైనా కావాలని ఇంక్లూడ్ చేసుకొని అడిగినామా? నువ్వు దమ్ముంటే పోయి కోర్టు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కాదు. ఆ విషయం చెప్పాలి చేత కాకుండా అందులో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మేము అందుకే చెప్తున్నాం, ఒక్కొక్క పార్టీని ఎండగడుతున్నాం. అందుకే ఏం చెప్పాను నేను, కాంగ్రెస్ మోసం అయితే బీజేపీది కుట్ర, వీడిదేమో వంచన బీఆర్ఎస్. వీడేం మాట్లాడాడు, గోడ మీద పిల్లిలాగా చూస్తుంటాడు కూర్చొని. ఇప్పటి వరకు ఒక్కసారైనా వాళ్ళ అధిష్టానం దీని మీద మాట్లాడారు. మొన్న ఇంత పెద్ద బంద్ జరుగుతుంటే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఎక్కడో పోయి ఫామ్ హౌస్లో దాగుంటాడు. వేరే రాష్ట్రాలలో ఇక్కడ ఊరుకుంటారా అండి? మన తెలంగాణలో మనం ఏదో శాంతి కాముకులం కాబట్టి బదిలిస్తుంది. వేరే రాష్ట్రాల్లో అంటే ఈ బీహార్లో యూపీ అంటే, లేదంటే నేపాల్లో జరిగినట్టు జరిగింది, శ్రీలంకలో జరిగినట్టు జరిగింది. ఏం తమాషానా? 10 సంవత్సరాలు పాలించి నువ్వు పట్టించుకోకుండా నేను బాగుందరం అంటే వేరే వాళ్ళు ఒప్పుకుంటారు. నేపాల్ మామూలు చిన్న చిన్న దేశాల్లో ఎట్లాంటి చైతన్యం? సో అవన్నీ మనం కంపారిజన్ చేయడానికి పనికొస్తాయి. బట్ ఇక్కడ మనం కోరేదంటే ప్రజలు కూడా అట్లా చైతన్యవంతం అయితే మిడల్ వచ్చి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకుని మనం రావచ్చు. 9th షెడ్యూల్లో చేస్తే కూడా రక్షణ ఉందని కొంతమంది ప్రస్తావించవచ్చు. దానికి కూడా మేము చెప్పే సమాధానం ఏంటంటే 2007లో 9వ షెడ్యూల్ మీద సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు కోయిలి కేసులో. ఏమంటే మేము 9వ షెడ్యూల్లో చేర్చినా మేము సమీక్షిస్తాము. ఎస్, సమీక్షించండి, కానీ వాళ్ళు ఆ కండిషన్ ఏం పెట్టారు అందులో, అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మేము సమీక్షిస్తామన్నారు. మొన్న 2020 కేసులో ఇదే ఈడబ్ల్యూఎస్ కేసులో జనహిత వర్సెస్ విన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదే సుప్రీంకోర్టులో 5 జడ్జిలు వాళ్ళు ఏం అభిప్రాయపడ్డారు, 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు. రిజర్వేషన్లు ఎస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బట్ 50% ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్, అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 50% అనేది రాజ్యాంగం ఎక్కడ రాయలేదు, కోర్టులు ఇన్వెంట్ చేసి కోర్టులు సృష్టించినటువంటి సీలింగ్ అది 50%. ఎందుకు సృష్టించిందనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో అది కోర్టులు సృష్టించిన అంశం కాబట్టి ఈ 50% అనేటువంటి దాన్ని మేము 10% పెంచుతున్నాం, 60% అయింది ఈడబ్ల్యూఎస్ వస్తే. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదని మీరే తీర్పిచ్చి ఇప్పుడు నేను నాది 70% అయితే ఇది 50% దాటిందని ఎట్లా కొట్టేస్తారంటే, అందుకే 9వ షెడ్యూల్లో పెట్టుకోండి. 9వ షెడ్యూల్ ఏంటి? రాజ్యాంగం అంటే కోర్టుల నుంచి రక్షణ కల్పించేటువంటి షెడ్యూల్. కొన్ని చట్టాలు ప్రభుత్వాలు చేసినప్పుడు ఆ చట్టాలు పౌరుల హక్కులకు వ్యతిరేకంగా ఉన్నదనుకున్నప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టుకు కొట్టేస్తాయి. అవి కొట్టేయకుండా రక్షణ కల్పించడానికి ఈ షెడ్యూల్లో పెడతారు. ఉదాహరణకు ఒక ఆయనకు ప్రాపర్టీ ఉంది, నేను రోడ్ వేసుకుంటే ఆయన ప్రాపర్టీ పోయింది, నా
రైట్ టు ప్రాపర్టీ అనేది నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నా ప్రాథమిక హక్కును ఇట్లా రాష్ట్రం నన్ను కోల్పోమంటుంది. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని కోర్టుకుపోతే రేపు తెల్లారి ఇబ్బంది అవుతుందని అట్లాంటివన్నీ కలిపి 9th షెడ్యూల్ పెట్టాలి. ఇవాళ ఒక భూస్వాముడు 500 ఎకరాలు ఉంది, ఆయన 1000 ఎకరాలు ఉంది. సో ఆయనకు 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండడం వీలు లేదు. అది మన ల్యాండ్ సీలింగ్ కాబట్టి 50